ఆ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడమే నీ పని. నా నుంచి లాక్కున్న ప్రతిదీ తిరిగి దక్కించుకొని నేనే నా బిజినెస్లకి ఆస్తులకి మహారాణినవుతాను. పదండి వెళ్దాం. వదిలేస్తే కోర్టు బయటే కాపురం పెట్టేలా ఉన్నారు. మీకే సార్ చెప్పేది, కోర్టుకి టైం అవుతుంది. పదండి పదండి. బావా, ఖచ్చితంగా ఆటో డ్రైవర్ని దాచిపెట్టారు. మనకి వాడున్న ప్లేస్ తెలిస్తే చాలు. మనం ఆటో డ్రైవర్ని సేవ్ చేస్తేనే బిహారీ గారిని ఇప్పుడు సేవ్ చేయగలం. కానీ ఇంత పెద్ద సిటీలో ఇక్కడే ఉన్నాడు, ఇటువైపే ఉన్నాడని ఎలా చెప్పగలం? ఇందాక ఒక ఇన్ఫార్మర్తో శకుంతల మనుషుల మూమెంట్ ఎక్కువ ఎటుంటుందో అబ్జర్వ్ చేయమని చెప్పాను. వాళ్ళిచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఎక్కువ ఇటువైపే వచ్చారని తెలిసింది. కెడి, అక్కడ కారపు. ఎవరు నువ్వు? ఇటెక్కడికి వెళ్తున్నావు? నేను ఒక డెలివరీ బాయ్ని మేడం. నాకు ఫుడ్ డెలివరీ వస్తే ఇటొచ్చాను. ఇంత లోపల ఈ నిర్మానుషమైన అడవి ప్రాంతంలో నీకు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారా? అవును మేడం, పెద్ద ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ ఇచ్చారు. నేను స్కూటీ మీద వస్తుంటే నా స్కూటీ ఆగిపోయింది మేడం, అందుకే నెట్టుకుంటూ వెళ్తున్నాను. కెడి, ఇలాంటి రోడ్లో ఇంత అప్డేటెడ్గా ఫుడ్ ఆర్డర్ పెట్టి మరీ ఉంటున్నారంటే నాకెందుకో డౌట్గా ఉంది. అవును, నీకే మొబైల్ నెంబర్ నుంచి డెలివరీ వచ్చిందో తెలుస్తుంది కదా? తెలుస్తుంది మేడం. ఆ మొబైల్ నెంబర్ నాకు ఒకసారి చెప్పు. జేడి, ఆ మొబైల్ నెంబర్ తీసుకుంటే మనకేం యూజ్ అవుతుంది? కేడి, నా దగ్గర శకుంతలకు సంబంధించిన రౌడీల మొబైల్ నెంబర్స్ అన్నీ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇంతకుముందు ఆ మొబైల్ నెంబర్స్ ట్రేస్ అవుట్ చేయించడానికి సంధ్య దగ్గర నుంచి లిస్ట్ తెప్పించాను. ఆ లిస్ట్ అంతా నా మొబైల్లో పీడిఎఫ్ డాక్యుమెంట్లో ఉంది. ఆ పీడిఎఫ్లో ఇప్పుడు ఈ నెంబర్ ట్రేస్ అయితే ఖచ్చితంగా ఆటో డ్రైవర్ని శకుంతల మనుషులే దాచుంటారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. గుడ్ ఐడియా జేడి, వెంటనే ఆ నంబర్ చూడు. దొరికిందా? 9498. యా, ఎస్, నంబర్ ట్రేస్ అయింది. ఇది ఖచ్చితంగా శకుంతల మనుషులు చేసిన ఫుడ్ ఆర్డరే. కెడి, అయితే ఆటో డ్రైవర్ బాడీని మార్చింది వీళ్ళే. సో ఆటో డ్రైవర్ బతికే ఉన్నాడు, వాడిని ఇప్పుడు కిడ్నాప్ చేసి ఉంచారు. ఎలాగైనా సరే మనం ఇప్పుడు ఆ అడ్రస్కి వెళ్ళాలి. ఆ అడ్రస్కి వెళ్ళి అక్కడంతా వెతికితే ఆటో డ్రైవర్ దొరికేశాడంటే మనం బిహారీ గారిని కాపాడేసుకోవచ్చు. అలా అయితే ఆ అడ్రస్ త్వరగా తీసుకో, మనం వెళ్దాం. బాబు, అడ్రస్ చూపించు. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. కేడి, పద. పద.
మన గెస్ కరెక్ట్ కేడి. వెంటనే ఇతన్ని తీసుకుని కోర్టుకు వెళ్ళాలి. ఎవరు మీరు? ష్! ఎవరు మీరు? మేం పోలీసులం, నిన్ను కాపాడడానికే వచ్చాం. జేడి, త్వరగా వెళ్తాం, ఫాస్ట్. భయపడకుండా నువ్వు మాతో పాటు రా. రా లే, పైకి లే. జేడి. పద. విహారీ కేసు వాదించడానికి ఏ లాయరు ముందుకు రాలేదు కదా? ఎవ్వరు విహారీ కేసు వాదించట్లేదు. అయితే మన పీపీ లాయర్ గారు అదరగొట్టేసి విహారీని దోషిగా నిరూపించేసి మినిమం యావజ్జీవ కారాగార శిక్ష వేయించేస్తారు. ముద్దాయిని బోన్లోకి ప్రవేశపెట్టండి. యువర్ ఆనర్, ఈ విష్ణు విహారీ హైదరాబాద్లో పెద్ద పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్. ఈ మధ్యనే కొన్నాళ్ళ క్రితం వైజాగ్ వచ్చారు. ఇక్కడ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళ నాన్నగారి కంపెనీని టేక్ ఓవర్ చేసుకుని ఇక్కడే స్థిరపడిపోయి ఈ కంపెనీ బాగోగుల్ని చూసుకుంటున్నారు.